మమ్మల్ని సరి చేయడానికే, మమ్మల్ని దండించడానికే, మమ్మల్ని మంచి మార్గంలో పెట్టి ఫలింప చేయడానికే నువ్వు శత్రువుని నువ్వు అలాగే ఎలా చేస్తా ఉన్నావు. కానీ అయ్యా నువ్వు తీసివేయాలంటే రక్తపాటును తీసివేయగలమని ఒప్పుకుంటున్నావు. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాస మూలముగా, కేవలం విశ్వాసము మీదే నీతిమంతుడు బ్రతుకుతాడు. అయితే శత్రువులు, వీరి శత్రువులు ఎలా ఉన్నారంట? వారు యథార్థ పనులు కాదు, కానీ వారు అతిశయిస్తా ఉన్నారండి. ఏ కారణం చేత? మా గొప్పతనం అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చదివిస్తామో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో ఎవరైనా నీ మీద పై చేయి సాధించినా అది దేవుడు ఒప్పుకుంటేనే. ఒకవేళ నీకు అవమానం కలుగుతున్నా, ఎవరి వల్ల నీకు అవమానం కలుగుతుందో వారు దేవుడు అనుమతిస్తేనే నిన్నేమైనా చేయగలరు. ఎలా చెప్పగలం అన్నమాట? మన కష్టం వచ్చినా దేవుడు ఒప్పుకుంటేనే అది జరుగుతుందని ఎలా చెప్పగలం? మనం ఎలా చెప్పగలం? ఎవరిని బట్టి చెప్పగలం? యోబు జీవితంలో ప్రభు ఒప్పుకుంటేనే ఏదైనా కష్టం వచ్చింది. దావీదు ఏమంటాడు? ఇదిగో అతన్నేమి అనద్దు. ఎవరైతే దావీదును శపిస్తా ఉన్నారో అతన్ని ఏమి అనద్దు. సౌలు కుటుంబీకుడు ఒక అతను షెమి అనే అతను శపిస్తా ఉంటాడు దావీదుని. అప్పుడు దావీదు ఏమన్నాడు? యెహోవాయే వానిని నన్ను శపింపమని ఆజ్ఞయ్యగా నువ్వెందుకయ్యా ఆపుతావు అని అడుగుతాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, మన విరోధంలో ఏదైనా జరుగుతూ ఉంటుంటే ఏం లేదో చేస్తేనే విశ్వాసులు